అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు మనం కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ సెక్టార్స్లో ఎంటర్ అవ్వాలంటే ఎలాంటి గ్రాడ్యుయేషన్ కెరీర్ కానీ కోర్సెస్, మాస్టర్ కోర్సెస్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ చూస్ చేసుకుంటే ఇది మనకి ఈజియెస్ట్ వే అవుతుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేది నా యొక్క ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాసేవాళ్ళు కానీ ఏదైనా అదర్ యూనివర్సిటీస్ నుంచి లైక్ రిలవెంట్ కోర్స్ నేర్చుకుని లైక్ క్రాకింగ్ టెస్ట్తో మీరు గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఎంటర్ అవుతుంటే ఐటీ కోర్సెస్లో చూస్ చేసుకోవడానికి ఇవాళ చాలా లేటెస్ట్ బ్రాంచెస్ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. వీటిల్లో అందరికీ తెలిసింది ఏంటంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్గా ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెడతానికి ఎంతో ఉపయోగపడింది. అదేవిధంగా ఏఐ అండ్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సు అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్లౌడ్ కోర్సెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్. సో ఐటీ సెక్టార్లోకి ఎంటర్ అవ్వటం ఈజీగా ఈ కోర్సెస్లో కనుక మీరు ఏదైనా చూస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండి సెలెక్ట్ అయితే ఎస్ ఫ్యూచర్ కెరియర్ మీది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ కోర్సెస్లో ఐటీ రిలవెంట్ సబ్జెక్ట్స్ మాత్రం మీకు కోర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. సో రిలవెంట్గా ఈ కోర్ సబ్జెక్ట్లో మీరు ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ లైక్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్కి సంబంధించిన కోర్సెస్, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ దాని యొక్క ప్రాముఖ్యత, ఎలా పనిచేస్తుంది, కోడింగ్ ఏంటి, కోడింగ్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, హిస్టరీలు అండ్ కోడింగ్ రాసే విధానాలు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ డెవలప్ చేసే విధానాలు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా డేటాబేస్ టెక్నాలజీస్, సో నెట్వర్కింగ్ టెక్నాలజీస్, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏదో ఒక సెక్టార్లో మీరు ఈజీగా ఎంటర్ అవడానికి చాలా ఆప్షన్స్ ఎనేబుల్గా ఉంటాయి అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఐటీ సెక్టార్లో ఏ పర్టిక్యులర్ బ్రాంచ్లోకి ఎంటర్ అవ్వాలన్నా కానీ మీకు బేసిక్గా స్ట్రాంగ్గా కొన్ని ఫండమెంటల్స్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసే విధానాలు, థింకింగ్ ప్రాసెస్ ఎట్లా అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి మీరు బిల్డ్ చేసుకుంటే కనుక స్ట్రాంగ్గా ఐటీ సెక్టర్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ కెరీర్ని మీరు ఎంటర్ అయిన కాడి నుంచి ఒక 5 yearsలో చూసుకుంటే స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉండాలి అనుకుంటే మీరు ఐదర్ అడ్మినిస్ట్రేషన్ సెక్టార్స్ కానీ, కోడింగ్ సెక్టార్స్ కానీ, రిపోర్టింగ్ సెక్టార్స్ కానీ మంచి మంచి శాలరీస్ అండ్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ కెరీర్లో ఎడ్యుకేషన్ పరంగా సీట్ లైక్ కోర్సును చూస్ చేసుకోవటానికి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా క్లారిఫికేషన్స్ ఉంటే కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి. తప్పకుండా కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Thank you.